లాస్ట్ వీడియోలో అడిగినటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు అనగా 39 దెబ్బలు కొట్టారని బైబిల్లో ఎక్కడ రాయబడిందని అని అడిగినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అవి ఒకసారి చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో జీసస్ 1432 జెర్రీ అనే ఒక కామెంట్ లో ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, డ్యూటరానమీ 25:3 అంటే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం అని చెప్పారు. శ్రేష్ఠ జాయిస్ అందులో ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, మాథ్యూస్ 27, అలాగే మార్కు 15:15, జాన్ 19:1 కొరడాలతో కొట్టించెను అని ఉన్నది, నంబర్ మెన్షన్ చేయలేదు అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు మిస్టర్ దిలీప్ గారు అయితే తెలియదని కామెంట్ చేశారు. అలాగే యూట్యూబ్లో కూడా చూద్దాం. భవానీ ఆరుగొల్లి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 3వ వచనం ప్రకారం యూదుల ఆచార ప్రకారం నేరం మోపబడిన వారికి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టాలి. అయితే 40కి మించి ఎక్కువ కొట్టకూడదు కాబట్టి 39 దెబ్బలు కొట్టారు. ఒకవేళ 40 దెబ్బలు కొడితే ఆ శాపం వారిపైన ఉంటుంది కాబట్టి ఒకటి తక్కువ చేసి 39 దెబ్బలు కొట్టారు. ఇది మరొకరు చేసినటువంటి కామెంట్. అయితే ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 3వ వచనాన్ని ఆ రెఫరెన్స్ కింద చదువుతున్నాను చూడండి. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడినేమో. మంచిది, రెఫరెన్స్ తీసుకున్నవారు మంచిది. అయితే మరలా ఇందులో ఇంకొక ప్రశ్న ఉంది. 40 దెబ్బలు కొట్టింపవచ్చును అని ఉంది, అంటే 40 దెబ్బల వరకు కొట్టవచ్చు, 40 దాటకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టినటువంటి దెబ్బలు 40 అని అనుకోవచ్చుగా, ఒకటి తక్కువ అని ఎందుకు అనుకోవాలి? 40 కొడితే నేరమని లేదు ఇక్కడ. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. 41 కొట్టకూడదు. 40 కొట్టవచ్చు, బట్ 40 అనుకోవచ్చు కదా. 39 అని ఎందుకు అనుకుంటున్నాం? 38 అనుకోవచ్చు కదా, ఒకటే తక్కువ అని ఎందుకు అనుకుంటున్నాం? ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పాలని మీకు తెలియజేస్తా ఉన్నాం.